am Dr. Mansa, Consultant General Surgeon, Crest Hospital. Today we'll discuss about immediate post-surgery care. Open surgery and laparoscopic surgery రెండిట్లోనూ ఇమీడియట్ పోస్ట్ సర్జరీ కేర్ ఎలా ఉంటుంది అండ్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకోవాల్సిన కేర్ ఏంటి చూద్దాము. సో ఇమీడియట్గా పోస్ట్ సర్జరీ మనం హాస్పిటల్లో ఉన్నప్పుడే ఎర్లీ మొబిలైజేషన్ ఆఫ్ పేషెంట్ చేస్తాం. అండ్ మొబిలైజ్ అయ్యేటప్పుడు ఏంటి అని అంటే ఒక సైడ్ తిరిగి లెగడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా మనం మేనేజ్ చేయాలి అని అంటే ఎర్లీగా మనం స్పైరోమెట్రీ ఇనిషియేట్ చేస్తాము. తర్వాత వూండ్ డ్రెస్సింగ్ మనం డిశ్చార్జ్ చేసేటప్పుడు అండ్ సెకండ్ డే పోస్ట్ సర్జరీ మనం చేంజ్ చేస్తాం. వూండ్ అనేది తడపకూడదు. న్యూట్రిషన్ పరంగా వస్తే ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, హై ప్రోటీన్ అండ్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈజ్ ఆ మొబిలైజ్ అయ్యేటప్పుడు కూడా ఇప్పుడు హెర్నియా పేషెంట్స్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. సో వన్ సైడ్కి తిరిగి లెగడం అనేది ఇంపార్టెంట్. అండ్ స్టేర్స్ ఎక్కొచ్చా అంటే ఎక్కొచ్చు అండ్ 1 ఫ్లోర్ ఈజ్ ఫైన్, స్లోగా ఎక్కాలి. మనకి వూండ్ రిలేటెడ్గా ఈ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అని అంటే ఎయిదర్ అక్కడ ఏమైనా స్వెల్లింగ్ వస్తున్నా, పెయిన్ వస్తుంది అండ్ ఆ పెయిన్ కిల్లర్స్తో అది రెడ్యూస్ అవ్వట్లేదు, అక్కడ నుంచి ఏదైనా డిశ్చార్జ్ వస్తుంది, స్మెల్ వస్తుంది, అది ఏదైనా వూండ్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. అప్పుడు మనకి హాస్పిటల్ విజిట్ రావాలి. యూజువల్గా మనం డిశ్చార్జ్ అయిన తర్వాత 7 to 10 days మధ్యలో మనం సూచర్స్ రిమూవ్ చేస్తాం.